మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. మహోన్నతుడు, మన రక్షకుడు, గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఆ గొప్ప దేవుడు ఈ నూతన దినము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 73వ కీర్తన 1వ వచనం. ఇశ్రాయేలీయుల ఎడల, శుద్ధ హృదయుల ఎడల దేవుడు దయాళుడై ఉన్నాడు. ఇశ్రాయేలీయుల ఎడల మన దేవుడు దయాళుడు. శుద్ధ హృదయుల ఎడల మన దేవుడు దయాళుడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు దయాళుడు. దయాళుడు అనంటే మంచి దేవుడు. ఇంగ్లీష్లో ఉంటుంది కదా, గాడ్ ఈజ్ గుడ్. మన దేవుడు మంచి దేవుడు. ఆయన స్వభావమే మంచితనం. మనుషులు మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు, మనుషులు మంచిగా ఉండడానికి నటిస్తారు. కానీ దేవుడికి అవసరం లేదండి. మన దేవుడే మంచి దేవుడు. ఆయన స్వభావమే మంచితనం. ఆయన తలంపుల్లో కూడా మనిషికి కీడు చెయ్యాలనే ఆలోచన ఉండదు. ఇశ్రాయేలీయులకు దేవుడు దయాళుడు. యాకోబును ఇజ్రాయేలుగా మార్చిన దయాళుడైన దేవుడు మన దేవుడు. ఆదికాండ గ్రంథము 38వ అధ్యాయము 28వ వచనములో ఈ సందర్భం ఉంటుంది. ఇజ్రాయేలు అనగా యాకోబు దేవునితో పోరాడి గెలిచాడు. ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే దేవునితో జయించుటలో ఆయన భాగము పొందుకున్నాడు. ఆయన దేవునిని బట్టి జయించగలిగినవాడు. ఆ గొప్ప దేవుడు మనం జయించటానికి, మనం దేవునిలో విజయోత్సాహంగా ఉండడానికి ఇజ్రాయేలీల ఎడల, శుద్ధ హృదయుల ఎడల దేవుడు మంచివాడై ఉన్నాడు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో, మనం ఏ స్థితిగతుల్లో ఉన్నామో, మన స్థితిని దేవుని చేతిలో పెట్టిన ఎడల, ఆ మంచి దేవుని చేతిలో పెట్టిన ఎడల ఆయన రెండంతలుగా మనల్ని ఆశీర్వదించే దేవుడు. యాకోబు మోసగాడే, కానీ ఆయన జీవితమును దేవుని చేతిలో పెట్టగా, ఇజ్రాయేలు దేవుని చేతిలో పెట్టగా, శుద్ధ హృదయము కలిగి తన జీవితమును దేవునికి అప్పగించగా, అస్తవ్యస్తమైన అతని జీవితం, మోసపూరితమైన ఆయన జీవితం, కష్టాల కడలిలో కొట్టుకుపోతున్న యాకోబు జీవితమును మంచి దేవుడు, దయాళుడైన దేవుడు రెండంతలుగా ఆశీర్వదించి ఇజ్రాయేలు దేశమునే ఆయన పేరిట స్థాపించిన మంచివాడు మన దేవుడు. ఈ వాగ్దానం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం. ఒకప్పుడు యాకోబు మోసగాడు, ఏమీ కాదు ఆయన. ఎప్పుడైతే శుద్ధ హృదయుల ఎడల, ఇజ్రాయేలు ఎడల దయాళుడైన దేవుని చేతిలో తన జీవితాన్ని పెట్టాడో, ఆయన ఇప్పటికీ ఇజ్రాయేలు దేవుడు అని పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్న దేవుడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఒక్కసారి ఆలోచించు. నీ జీవితాన్ని దేవునికి అప్పచెప్దాం. నీ జీవితాన్ని ఆ శుద్ధ హృదయం కలిగి యేసయ్య చేతిలో పెడదాం. ఆ దేవుడు నీ ఎడల మంచి కార్యములు, గొప్ప కార్యములు చేయగలిగిన సమర్థుడు. ఆ దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించునుగాక. ఈ వాగ్దానమును స్వతంత్రించుకుందాం. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.